మహాశివరాత్రి పురస్కరించుకొని మధురవాడ కొమ్మాది అష్టలక్ష్మి ఆలయంలో శివరాత్రి సందర్భంగా భక్తులు శ్రీ పార్వతీ పరమేశ్వరులు స్వామి అమ్మవారులను దర్శించుకుని స్వామి వారికి అభిషేకాలు రుద్రాభిషేకాలు ఘనంగా జరిపించారు. వారాహి 99 టీవీ వారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే భక్త మహాశివులందరికీ కూడా మహాశివరాత్రి మహాశుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి మహాపర్వదినం. మన దేవాలయంలో కొలువైనటువంటి శ్రీ మంగళగౌరీ సమేత వైశాఖేశ్వర స్వామివారికి ప్రాతకాలం నుండి కూడా విశేషమైన ఆరాధనలు, అర్చనలు, సామూహికంగా రుద్రాభిషేకములు, ఏకాదశవార రుద్రాభిషేకములు, లింగోద్భవ అభిషేకములు కూడా అత్యంత గణనీయంగా తారాస్థాయిలో జరిగాయి. ఈ యొక్క దేవాలయం దినదిన ప్రవర్ధమానం, అలరారుతూ భక్తులతో విరాజమానంగా ఉంటున్నది. అటువంటి విశేషమైన పర్వదినం ఈరోజు మహాశివరాత్రి కావున మన దేవాలయంలో స్వామివారు శుద్ధ స్ఫటిక రూపంలో దర్శనమై ఉన్నారు, కొలువై ఉన్నారు. భక్తులందరూ కూడా ఈరోజు ప్రాతకాలం నుంచి కూడా అఘోర పాశుపత రుద్రహోమం అనే విశేషమైన హోమంతో స్వామివారికి ప్రాతకాలం 4 గంటల నుంచి కూడా మన దేవాలయంలో జరిపించాం. అనంతరం సామూహికంగా రుద్రాభిషేకం మహాన్యాసపూర్వకంగా జరిపించడం ఆరుబయట ఆనవాయితీగా వస్తున్నది. అనంతరం స్వామివారికి విశేషముగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశవార రుద్రాభిషేకము మధ్యాహ్నము కూడా జరిగింది. సాయం సంధ్యా సమయంలో ప్రదోషకాల హారతి, ప్రదోషకాల అర్చనతో కూడి అత్యంత గణనీయంగా తారాస్థాయిలో భక్తులందరూ కూడా రావడం జరిగింది. సుమారుగా ఒక 10,000 మంది వరకు దర్శనానికి విచ్చేసి స్వామి అమ్మవారి కృపా కరుణా కటాక్ష వీక్షణలన్నీ కూడా ఈరోజు పొందారు. ఇంకాసేపట్లో లింగోద్భవము రాత్రి 12 గంటల నుంచి 1 గంట సమయంలో ఉండే సమయాన్ని మనం లింగోద్భవ సమయంగా భావిస్తాం. అటువంటి విశేషమైన లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వకంగా ఏకాదశవార అభిషేకం అనేది మన దేవాలయంలో నిర్వహిస్తాం. ఇంకాసేపట్లో ఆ యొక్క కార్యక్రమం కూడా ప్రారంభం అవుతుంది. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భక్త మహాశయులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు నేతేటి చక్రధర్ శర్మ. నేను కొమ్మాది అష్టలక్ష్మి దేవాలయం నందు వైశాఖేశ్వర స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా వ్యవహారం చేస్తున్నాను. ఈరోజు మన అష్టలక్ష్మి దేవాలయం అలాగే ఇందులోనే కూడినటువంటి వైశాఖేశ్వర స్వామి శుద్ధ స్ఫటిక రూపంలో స్వామివారు కొలువై ఉన్నారు. శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాతకాలం నుండి కూడా విశేషమైన భక్తులందరూ కూడా మన దేవాలయంకి తరలి రావడం జరిగింది. అనేక విధాలైన ఆరాధనలు కూడా మన దేవాలయంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు అత్యంత ప్రాముఖ్యంగా మన దేవాలయం సంతరించుకోవడానికి ఇది శివ పంచాయతన దేవాలయం. శివుడు
అలాగే అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యనారాయణ స్వామితో కూడినటువంటి ఈ యొక్క దేవాలయంలో నిత్యం కూడా విశేషమైన ఆరాధనలు, అర్చనలు, మున్నగ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తున్నాము. అలాగే కృత్తికా నక్షత్రమునందున అభిషేకములు, ఆరాధనలు, అష్టోత్తరములు, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమములు, సూర్యనారాయణ స్వామికి మాఘమాసం మహాప్రీతికరం, రథసప్తమి మున్నగ మాఘాదివారములు అష్టోత్తరములతో సప్తమి తిథి నాడు చాలా విశేషంగా జరిపించడం జరుగుతుంది. నవగ్రహాల దేవాలయంతో కూడి ప్రతినిత్యం కూడా భక్తజనాలతో ఈ యొక్క దేవాలయం అలరారుచున్నది. ఈ యొక్క దేవాలయం శ్రావణ బహుళ షష్ఠి మహాపర్వదినందున 2014వ సంవత్సరంలో ప్రతిష్ఠించబడింది. స్వామివారు అంగన్యాస గత్తన్యాసాలతో కూడి స్వామి అమ్మవార్ల యొక్క దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం చేసుకున్నాం. ఈనాటికి 14 సంవత్సరాలు ఈ యొక్క దేవాలయానికి చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని అనేక విధాలుగా ఎక్కడెక్కడ నుండో కూడా భక్త మహాశయులందరూ కూడా విచ్చేసి తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ దేవాలయం శివ మరియు వైష్ణవ క్షేత్రాలు పక్క పక్కనే ఉండడం ఈ యొక్క దేవాలయ ప్రాముఖ్యత. దీన్ని హరిహర క్షేత్రముగా రానున్న రోజుల్లో పిలవటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శివాలయం యొక్క నీడ విష్ణు ఆలయం మీద, విష్ణు ఆలయం యొక్క నీడ శివాలయం మీద పడుతూ భక్తులందరికీ కూడా కొంగు బంగారముగా కోరికను తీర్చే కల్పవృక్షంగా ఈ దేవాలయం నిత్యం కూడా నిరాజిల్లుతూ ఉన్నది. కావున భక్తులందరూ కూడా ఖచ్చితంగా మన దేవాలయ దర్శనం చేస్తున్నారు. అటువంటి వారందరూ కూడా శుభ ఫలితాలు పొందుతున్నారు. దేవాలయంలో స్వామివారికి ఆరుద్రోత్సవ మహోత్సవాలు ప్రతి నెలలో కూడా బహుళ త్రయోదశికి నందీశ్వర స్వామివారికి, వైశాఖేశ్వర స్వామివారికి కూడా ఆరాధనలు, అంతేకాకుండా అమ్మవారికి మూలా నక్షత్రం అభిషేక అష్టోత్తర శతనామార్చనలు, బాలగణపతి స్వామివారికి సంకటహర చతుర్థి రోజు విశేషమైనటువంటి ఆరాధన